హాయ్ అండి. ఇవాళ ఒక చిన్న స్టోరీ, ద కింగ్ అండ్ టామరన్ డ్రమ్ అనే స్టోరీ చెప్పుకుందాం. రాజుకు కొమ్ములు వచ్చాయి అనేసి. ఒక దేశంలో ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి ప్రజల పట్ల అశ్రద్ధ ఎక్కువగా ఉండేది. అలాగే ఎప్పుడూ తన గొప్పవాడని, తను చాలా అందగాడనేసి ఎప్పుడు అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ ప్రపంచంలోనే తనకంటే అందగాళ్ళు లేరనేసి ఎప్పుడూ అద్దం ముందు నిల్చుకొని తనను తను గొప్పగా ఊహించుకుంటూ, నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూస్తూ, ఎదుటి మనిషిలో తన కళ్ళల్లో కూడా తన ప్రతిబింబాన్ని చూస్తూ నేనే అందగాడు, దేవతలలో కూడా నాకంటే అందగాళ్ళు ఉండరు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మాటలు విని ఇతనికి ఎలాగైనా మనం శిక్షించాలి అని అనుకుని బ్రహ్మదేవుడు ఎద్దుకున్నటువంటి కొమ్ములని ఈ రాజుకు ప్రసాదించాలి అనేసి ప్రసాదిస్తాడన్నమాట. ఆ మరుసటి రోజు నిద్రలేచి రాజు అద్దంలో చూసుకోగానే తనకి కొమ్ములు వచ్చేసి ఉంటాయి. అప్పుడు బార్బర్ని రమ్మని చెప్పి ఆ ఎంట్రుకలతో ఆ కొమ్ములని కట్టేయమని చెప్తాడు. అలానే ఈ విషయం రాజ్యంలో ఎవరికి చెప్పకూడదు అనేసి బార్బర్కి హెచ్చరిస్తాడు. ఆ బార్బర్ తనకు తెలిసిన విషయం ఎవరికో ఒకరికి చెప్పాలి, లేకుంటే తన కడుపు ఉబ్బిపోతుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద చింత చెట్టుకు వెళ్ళి రాజుకు కొమ్ములు వచ్చాయి అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత తుఫాను కారణంగా ఆ చింత చెట్టు అనేది కూలిపోతుంది. ఆ చింత చెట్టుని మృదంగాలు డ్రమ్ములుగా చేసి రాజ్యంలోకి తీసుకెళ్తారు. ఆ డ్రమ్ములని వాయించినప్పుడంతా డమ్ డమ్ డమ్, రాజుకు 2 కొమ్ములున్నాయి, డమ్ 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 అని ప్రజలందరికీ రాజ్యమంతా తెలిసేడిగా వినిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ రాజుని చూసి ప్రజలందరూ నవ్వుతూ ఉంటారు. ఆ అవమానాన్ని భరించలేక ఆ రాజు ఆ డ్రమ్మును తీసుకుని ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఆ రాజుకి ఈ ప్రకృతిలోన, ఈ ప్రపంచంలోన తనకంటే అందమైనవి ఉన్నాయని, తనకంటే గొప్పవారు ఉన్నారనేసి తను పశ్చాత్తాపపడతాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనకిచ్చిన కొమ్ములని తీసేస్తాడు. మళ్ళీ రాజు రిటర్న్ వచ్చి రాజ్యాన్ని సంపూర్ణంగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.